కొంచెం పక్క జరగమ్మా. తల్లి అంతా బాగానే ఉంది కదమ్మా? హా నాన్న. డోర్ వేసుకోమ్మా. అడగగానే అంత ఈజీగా అబద్ధం ఎలా చెప్పేసావే? ఎంత అడిగినా ఏం చేయనప్పుడు ఇంకేం అడగగలం? ఇదే లైఫ్ అంటే. నన్ను చూస్తే కోపం వస్తుంది కదా. మీ వాడిని ఏం చేయకూడదని పెళ్లి కొప్పుకున్నావు, ఇంకెందుకే కోపం వస్తుంది? నన్ను వాడు క్షమిస్తాడా? ఆడపిల్లని అర్థం చేసుకోవాలంటే ప్రేమించాలి లేదా పెంచాలి, అది వాడే అర్థం చేసుకుంటాడు. ఆడపిల్లకి అడగకుండానే అన్ని ఇచ్చే పేరెంట్స్ పెళ్లి విషయంలో ఎందుకు ఇలా ఉంటారే? ఎందుకంటే ఇంటి పరువు మొగోడు పోగొట్టేదానికన్నా ఆడది పోగొడితే ఈ సొసైటీ ఎక్కువ అల్లరి చేస్తుంది కాబట్టి. వాడు చాలా సెన్సిటివ్. నా వల్ల వాడి లైఫ్ పాడు చేసుకోపోతే చాలు. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నోడు ఎవడు లైఫ్ని పాడు చేసుకోడు. రాధక్క, నీకోసం ఎవరో అబ్బాయి వచ్చాడు, వెనక గేటు దగ్గర ఉన్నాడు.